నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నావమ్మా? పాప పుట్టిందా? అవునమ్మా. మహాలక్ష్మి కళ కనబడుతుంది. తండ్రి పోలిక వచ్చింది. గొప్పదవుతుంది. సంతోషంగా ఉండండి. మీరు గుడికొచ్చారని తెలిసింది, అందుకే ఇక్కడికొచ్చాం. ఎందుకు అంత శ్రమ తీసుకున్నారు? అక్షయ్ పాప లాంటి గొప్ప బిడ్డను కన్నా మీలాంటి వారి ఆశీర్వాదం కావాలని వచ్చామమ్మా. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతుంది. ఇంతకీ పాపకి ఏం పేరు పెట్టారు? ఇంకా పెట్టలేదమ్మా. పాపకి మీరే పేరు పెట్టాలి. ఎంతో మంది పిల్లలకి అత్తయ్య పేరు పెట్టింది. ఈ రోజు వాళ్ళందరూ వృద్ధిలో ఉన్నారు. అత్తయ్య అక్కడున్నారు. అత్తయ్యతో పెట్టిద్దాం రండి. అది కాదమ్మా. ఎందుకు ఇబ్బంది పడుతున్నారమ్మా? రండి, అత్తయ్యతో పేరు పెట్టించుకుంటే మీ పాపకు బంగారు భవిష్యత్తుంటుంది. రండమ్మా. రండి. అత్తయ్య, ఈ జంట తమ పాపకి నీతో పేరు పెట్టించాలనుకుంటున్నారు. అందుకే నీ దగ్గరికి తీసుకునొచ్చాను. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. మా పాపకి మీరు పెద్ద మనసుతో పేరు పెట్టండమ్మా. మీరు పేరు పెడితే మా పాపకంతా మంచి జరుగుతుందమ్మా. ఈ విధంగానైనా నాకు గౌరవం దక్కేలా చేస్తోంది. సంతోషంగా ఉంది. ఈ ఊళ్ళో అందరూ నా దగ్గరకొచ్చి ఆడపిల్లలకు నా పేరే పెట్టించుకునేవారు. ఇప్పుడు వీళ్ళు కూడా నా పేరే పెట్టించుకోవాలనొచ్చారు. బయటపడ్డం లేదు. వీళ్ల మనసులో ఏముందో తెలుసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నారు అత్తయ్య? పాపని తీసుకోండి. ఎటుపోయి ఎటొస్తుందా అని ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం అమ్మ ఎవరిని నమ్మే పరిస్థితిలో లేదు. అవునవును, అత్తయ్య గారి జాతకంలో ఏదో దోషం ఉన్నట్టుంది. తాడు పట్టుకున్నా పావులా మారుతుంది. ప్రతి దాంట్లోనూ ఏదో ఒక నెగిటివ్ పాయింట్ని వెతకండి. పాజిటివ్గా ఆలోచించండి. అంతా పాజిటివ్గానే జరుగుతుంది. అత్తయ్య, మీరు పాపని తీసుకోండి. మంచి పేరు పెట్టండి. అమ్మకి మించిన మంచి పేరు ఇంకేముంటుంది? అవునవును, ఎంతో మంది అత్తయ్య పేరుని పెట్టుకున్నారు. నాకు తెలిసి మనూర్లోనే ఓ 100 మందికి వేదవతి అన్న పేరుంటుంది. నీ పేరే పెట్టేయమ్మా. మీరాగండి. ఏమ్మా, మీ పాపకి పలానా పేరే పెట్టాలని మీరేమన్నా అనుకున్నారా? అనుకున్నాం అమ్మగారు. అనుకున్నారా? అవునమ్మా. ఏం పేరో చెప్పండి, అదే పెడతాను. చెప్పాక మీరేం ఇబ్బంది పడరు కదమ్మా. ఇబ్బంది ఎందుకుంటుంది? ఇందులో ఏదో తిరకాసుంది. మీరు చెప్పండి. మీ మనవరాలి పేరు పెడదాం అనుకుంటున్నావమ్మా. శౌర్య పేరా? మంచి పేరు. పెట్టండి పెట్టండి. శౌర్య చక్రంలా పేరుకి తిరుగుండదు. పెట్టండి అత్తయ్య. శౌర్య కాదండి, మరి అక్షయ. అక్షయ్ కూడా మీ మనవరాలే. మీ వంటి జాతకం కలదే. గొప్ప గొప్ప పనులు చేసింది. మా బిడ్డ కూడా అంత గొప్పది కావాలని ఆ పేరనుకున్నాం. పాప చెవిలో అక్షయ్ పేరుని 3 సార్లు చెప్పండమ్మా. మీకేమైనా మతిపోయిందా? వేదవతి లాంటి మంచి పేరు, అదే కాక అమ్మవారి పేరు వదులుకుని అక్షయ్ పేరు పెడతానంటారేంటి? అక్షయ్ కూడా అమ్మవారి పేరే కదమ్మా. శౌర్య కూడా అమ్మవారి పేరే. అది తెలుసా మీకు? తెలీదమ్మా. చూడండి, అందరూ అత్తయ్య గారి పేరునే పెట్టించుకుంటారు. మీరు కూడా ఆ పేరే పెట్టించుకోండి. అంతా మంచి జరుగుతుంది. అమ్మగారి పేరు మంచిదే, కాదని అంటం లేదమ్మా. కానీ మాకైతే అక్షయ్ పాప పేరే పెట్టాలనుంది. మీరు ముందే నిర్ణయించుకున్నప్పుడు మరెందుకు అమ్మ దగ్గరికి రావటం? మా అమ్మ ఎంత ఫీల్ అవుతుంటుంది? ఇది మా అత్తయ్యని అవమానించినట్టే కదా. మీరేమనుకున్నా పర్లేదు. మేమైతే అక్షయ్ పాప పేరునే పెట్టాలనుకుంటున్నాం. అత్తయ్య, మీ ఉద్దేశం ఏంటి? నా పేరైనా అక్షయ పేరైనా నాకేం అభ్యంతరం లేదు. అక్షయ అక్షయ అక్షయ. మా పాప మీ పాప అంత గొప్పది కావాలనుకుంటున్నామమ్మా. మీరు పేరు పెట్టినందుకు చాలా సంతోషం. వెళ్ళొస్తామమ్మా.
ఉమ్. మీతో పేరు పెట్టించుకున్నట్టు ఎక్కడైంది? వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు, అదే పెట్టించుకొని పోయారు. అంతే మరి. ఇదంతా నీ ప్లానేనా అవని? ఏమంటున్నారు? అత్తయ్యని అవమానించడానికి నువ్వు అరేంజ్ చేసిన ప్లానేనా అని అడుగుతున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడవంటే చంప పగులుతుంది. అత్తయ్య, మీరివన్నీ పట్టించుకోకండి. నువ్వొచ్చిన పని అయింది కదా, ఇంకా బయలుదేరు. వసంత గారు, ఏంటి నిహారిక? అత్తయ్య గారికి అడుగడుగున ఈ అవమానం ఏంటండి? అదే కదా నా బాధ కూడా. అవని అక్షయ్ల విషయంలో ఆ పుల్లమ్మ చెప్పిందంతా నిజమేనని అనిపిస్తుంది. అనిపించడమేంటి? అవని చేస్తున్న పనులతో క్లియర్గా కనిపిస్తుంది కదా. ఒకప్పుడు ఆడపిల్లలకి మీ అమ్మగారి పేరుని, మగ పిల్లలకి మీ నాన్నగారి పేరుని పెట్టేవారు. గుర్తుందా మీకు? గతంలోకి వెళ్ళి గుర్తు చేసుకోండి. ఆ రోజులు ఎంత బాగుండేవో. గతంలోకి ఎందుకు వెళ్ళటం? నాకన్నీ తెలుసు కదా. ఈ డైలాగ్ మీ గురించి కాదు, ఆవిడ గురించి. ఆవిడ గతంలోకి వెళ్ళడానికి. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ఏంటి బాబు? మాకు శుక్రవారం నాడు పాప పుట్టింది. మీరే పేరు పెట్టాలమ్మా. మీకు నచ్చిన పేరు పెట్టండి అమ్మా. జాతకం ప్రకారం ఏ అక్షరం పడింది? అమ్మా, అక్షరం ఏదైతే ఏముంది, మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా అంతా మారిపోతుంది. మీ వాక్కుకున్న మహిమ అలాంటిది. పేరు పెట్టండమ్మా. పేరు పెట్టండి అమ్మా. అత్తయ్య మీద మీరు ఎంతో నమ్మకం ఉంచి వచ్చారు. అత్తయ్య గారు ఇదివరకు కూడా చాలా మంది ఆడపిల్లలకు పేరు పెట్టారు. అందరూ వారి వారి వృత్తుల్లో చాలా అభివృద్ధి చెందారు. వేదవతికి మించిన పేరుండదు. అన్ని రకాలుగా బావుంటుంది. మీ పాపకి తిరుగుండదు. ఏదనుకుంటే అదే సాధించుకుంటుంది. అత్తయ్య పేరుని మీ పాపకి ఖాయం చేయండి. మాకిష్టమేనమ్మా. అత్తయ్య, పాప చెవిలో 3 సార్లు మీ పేరు చెప్పండి. వాళ్ళ మనసులో ఇంకేదైనా ఉందేమో. ఉన్నా సరే నేను అడ్డం పడి మరీ మీ పేరే పెట్టిస్తాను. ఎందుకంటే మీ పేరుకున్న శక్తి, మహిమ గురించి చిన్నతనం నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా. అమ్మా, అవనమ్మగారు చెప్పింది వాస్తవం. మా పాపకు మీ పేరు పెట్టుకోవడం మా భాగ్యంగా, మా పాప పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. మీరు చెప్పండి అత్తయ్య.